విషయం తెలుసా? ఎందుకో తెలీదు, మొదట్లో మీ ఫేస్ నాకు అస్సలు నచ్చేది కాదు. అలా చూస్తున్నారేంటి? ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు చూడు మనీ పెట్టుకొని ఉండేవారు. పైగా నాకెప్పుడు దారి కడ్డొస్తూనే ఉండేవారు. సడన్ గా నా సమస్యకి సమాధానం మీరు అని తెలియగానే ఆ దేవుణ్ణి బాగా తిట్టుకున్నా. ఎందుకయ్యా ఇలాంటి మనిషితో నా జీవితాన్ని ముడిపెట్టావు అని. నేను ఇంట్లోకి వచ్చాకే తెలిసింది, ఈ మొండి అమరేంద్ర వెనక ఓ మంచి తండ్రి, ఒక గొప్ప కొడుకున్నాడని. మన పెళ్ళయ్యాక ఎలాగైనా సరే నీకు డివోర్స్ ఇచ్చి నీకు దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా. ఒట్టు ఏంటి అలా చూస్తున్నారు? ఇట్స్ ట్రూ. కానీ మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేకపోయాను. నేనేంటి, మీ మనసు తెలుసుకున్న ఎవరైనా సరే మిమ్మల్ని ప్రేమించాల్సిందే. మీరు నా బంగారం అండి. కాదు 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 కాదు, నా బంగారం, నా బంగారం. సరే పద పడుకుందు కానీ. బంగారు కొండ మీరు అసలు. సరే పడుకుందాం పద. ఎందుకండి మీరు నా మాట వినరు? పద. ఇప్పుడే కదండి లవ్ యూ అన్నారు. నా మాట వినరంటే నేనంటే మీకు ఇష్టం లేదా? ఏంటి నిజంగా మీరు నా మాట వింటారా? ఇలా పడుకో. ఐ లవ్ యూ అండి. సరే. నేను ఇక్కడ పడుకోండి, పడుకోండి, పడుకో. రండి. I love you. బంగారు కొండ మీద అసలు. బా నిర్మలా, నిర్మలా, అబ్బబ్బా పొద్దున్నే తలనొప్పి ఇలా ఉంది. కొద్దిగా కాఫీ ఇస్తావా?
పిలుస్తుంటే పలకటం లేదేంటి నిర్మలా? కళ్ళు తెరిస్తే కనిపిస్తా. ఓ తెచ్చావా? ఇవ్వు. తలనొప్పి అంటే పొద్దున్నే ఇలా పట్టుకుంది. నిన్న తమరు వేసిన చిందులకి ఈ మాత్రమేనా లేకపోతే ఎలా? ఆ? చిందులా? నేనేం చేశాను? ఏం చేశారా? సిగ్గు లేకపోతే సరి. నిమ్ము డార్లింగ్ అనడాలు, పాటలు పెట్టుకుని డాన్సులు వేయడాలు. అమ్మో నేను వేయలేనని చెప్తే నాకు వయసు అయిపోయిందని చెప్పి నన్ను ఎగతాళి చేసి నవ్వుతారా? నా వయసు అయిపోతే మీ వయసు ఏమైనా వెనక్కి వెళుతుందా ఏంటి? ఆ? ఇంకోసారి కాళ్ళు నొప్పులంటే అప్పుడు చెప్తాను మీ సంగతి. ఆ? డాన్సా? నాకు తెలియకుండా ఎన్ని చేశానా? మరి అనామిక, ఆంటీ బాగి ఇంకా కిందకి రాలేదా? లేదా ఆంటీ, ఇంకా రాలేదు. రోజు పొద్దున్నే వచ్చేస్తుందే, ఇవాళేంటి పండగ పూటైనా ఇంకా రాలేదు? అది హెడ్ఏక్ అంటోంది. సరిపోయింది. మీ అంకుల్లాగా బాగి కూడా రాత్రంతా చిందులు వేస్తూ కూర్చున్నట్టుంది.